దామోదర్ రెడ్డి గారికి సంబంధించి అలాగే కొండ లక్ష్మారెడ్డి గారికి సంబంధించి సంతాపం తెలిపిన తర్వాత 0 అవర్లో పాడి కౌశిక్ రెడ్డి గారు వెనకాల నేనున్నాను చెప్పిన కేటీఆర్ కేసీఆర్ గారు చెప్పిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి గారు ఇంకా విజృంభించేశారు. మేడిగడ్డని ఎలాగైతే మీరు బాంబులతో పేల్చేశారో అలాగే నా నియోజకవర్గానికి సంబంధించి కూడా చెక్ డ్యాములను కూడా మీరు అలాగే పేల్చేశారనేది ఆయన మాటల బాంబులు పేల్చారు. ఈ నేపథ్యంలో మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య కూడా ఒక విధంగా వాడివేడి చర్చ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అభ్యంతరకరమైన వ్యాఖ్యలను కూడా రికార్డ్స్ని తొలగించడానికి కూడా కాంగ్రెస్ కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఏదైనా సరే కేసీఆర్ గారు ఉంటే ఎలా ఉండాలని కూడా వీళ్ళు కూడా అస్త్రశస్త్రాలను రెడీ చేసుకున్నారు కాంగ్రెస్. కానీ కేసీఆర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మరి వాడివేడి చర్చ ఉండాలి కాబట్టి ఎలాగా అనుకున్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి గారికి ఆయుధాలు ఇచ్చేశారు బీఆర్ఎస్. సో ఇంకా నువ్వు విజృంభించు అని. సో కేసీఆర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ తరఫున ఈయన వకల్తా పుచ్చుకొని పాడి కౌశిక్ రెడ్డి గారు ఈయన విజృంభించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఈ యొక్క మేడిగడ్డకు సంబంధించి అంటే యాక్చువల్గా కూలేశ్వరం కాదు, మేము గట్టిగానే కట్టాము ఎల్లంటి వాళ్ళు కానీ ఏదైనా కానీ మీరే మీకు సంబంధించిన వాళ్ళే బాంబులు పేల్చడం వల్ల మేడిగడ్డ దగ్గర ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది. అదేవిధంగా కూడా మా నియోజకవర్గంలో చెక్ డ్యాములను కూల్చేసిన ఘనత కూడా మీదే అని చెప్పిన ఆయన మాటల బాంబులు పేల్చడంతో ఒక విధంగా ఒక అసెంబ్లీలో మాత్రం ఒక మాటల వేడి చర్చ జరిగింది. ఒకసారి కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు అధ్యక్ష. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వెనకాల ఉండి పాడి కౌశిక్ రెడ్డి చేత మాట్లాడించారు అనేది ఏంటి? ఆయన వాడిన ఆయుధాలు మాత్రం కరెక్ట్గా పేలినట్లేదు, ఏమంటారు? శీతాకాల సమావేశాలు అయితే బాంబులు పేలాయి అంటే నిజమైన బాంబులు కాదనుకోవచ్చు, మాటల బాంబులు. అంటే ఎక్కడైతే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ సెంటర్ పాయింట్ అవుతారు, ఆయన మాట్లాడే మాటలంతా కూడా చాలా అట్రాక్టివ్గా అవుతాయని చెప్పేసి అంతా భావించారు. కానీ కేసీఆర్ వచ్చారు, సైలెంట్గా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా సభలో తీవ్ర గందరగోళాన్ని అయితే సృష్టించిన పరిస్థితి ఉంది. ఏదైతే మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారో అదేవిధంగా తన నియోజకవర్గంలో చెక్ డ్యాములు కూడా బాంబులు పెట్టి పేలుస్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా సభను అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సభ ఒక్కసారిగా తీవ్ర గందరగోళానికి అయితే గురైందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కరీంనగర్ జిల్లాలోని తనుగుల గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ ఏదైతే ఉందో అది రాఘవ కన్స్ట్రక్షన్ నిర్మించిన చెక్ డ్యామ్, దాన్ని ఇసుక కోసం అంటే ఇసుక మాఫియా దాన్ని పేల్చివేశారు, ఇసుక కోసం అంటూ పేల్చివేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభలో దుమారం రేగింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఏదైతే బాంబులు అదేవిధంగా పేలుళ్ళు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడాన్ని సభలో అంటే నిండు సభలో ఏదైనా ఉంటే ప్రజా సమస్యలపై మాట్లాడాలి, కానీ ఇలా పేలుళ్ళు అది ఇది అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్దతుగా నిలిచారు. ఇది వాస్తవం అంటూ కూడా వాళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎదురుదాడి దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సభలో కొద్దిసేపు గందరగోళం అంటే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మాటల యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ కొంత కలగజేసుకొని కౌశిక్ రెడ్డి మైక్ కట్ చేయడంతో సభ కొంత కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఈరోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే బీఆర్ఎస్ తన వైఖరిని అయితే చాటు చెప్పింది అనుకోవచ్చు. అస్త్రశస్త్రాలతో ముందుకు దిగుతున్నాం, అందులో భాగంగా ఈరోజు కౌశిక్ రెడ్డిని తన అస్త్రాలతో ముందుకు దింపిన పరిస్థితి ఉంది. అయితే ఈ అస్త్రాలు పూర్తిగా పేలేయా లేదనేది అయితే కొంత సందిగ్ధమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఆధారాలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ఆధారాలు చూపిస్తారా లేదని చూడాల్సి, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు సంబంధించి 2 పిల్లర్లు కూలాయి, దానికి సంబంధించి విచారణ కూడా చేపట్టారు. ఆ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. దీనిపై కొనసాగుతున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఇటీవల ఈ ఏదైతే మేడిగడ్డకు సంబంధించి అది కూలలేదు, అది కావాలని చెప్పి పేల్చేశారు అంటే ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని పైకి లేవనెత్తడం కోసం చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే పేల్చారంటూ కూడా ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇది ప్రజల్లోకి ఎంత మేరకు వెళ్ళిందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ చెక్ డ్యామ్ పేల్చివేతలు మాత్రం ఇసుక మాఫియా జరిగిందని చెక్ డ్యామ్ పేల్చారని చెప్పేసి దీనిపై కేసులు కూడా నమోదైన పరిస్థితిలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రాజు, ఓకే, రైట్, థ్యాంక్ యూ.